మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం జారీ చేసిన జీవో 33 రాష్ట్ర విద్యార్థులకు నష్టం చేసేలా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ జీవోతో తెలంగాణలోనే తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని చెప్పారు. తెలంగాణ రాకముందు స్థానికులకు 60-70% ఉద్యోగాలు, మిగతా వారికి 30-40% రిజర్వేషన్ ఉండేదన్నారు హరీష్ రావు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రపతి ఉత్తర్వులు సవరింపచేసి 95% ఉద్యోగాలు స్థానికులకు కల్పించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. ఏ అంశం మీద కూడా ఒక స్పష్టత కానీ ఒక ప్రణాళిక కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ ఒక సమగ్రమైన ఆలోచన కానీ సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. జీవో నంబర్ 124 2018 సంవత్సరంలో జీవో 124 ఇచ్చాం. ఇందులో దీనివల్ల ఏం జరిగింది? రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో 95% ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు లోకల్ రిజర్వేషన్ను సాధించాం. గతంలో ఉండేది ఏంది? 60-40, 70-30, అంటే 40% మంది పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. స్థానికతను నిర్ధారించేయడానికి ఒక నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. కానీ ఇది ఏది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ 33 అని ఇచ్చింది. జీవో నంబర్ 33 ఇచ్చింది. యాక్చువల్గా ఇది ఎప్పుడు, ఇది ఈ 9th, 10th, 11th, 12th అనేది ఎప్పుడుంది? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పినటువంటి 1979 సంవత్సరం జీవోలో అదే ఉన్నది. దాన్ని యథావిధిగా కొనసాగించండి అంటే 2017 జీవోలో కూడా అదే ఉంది. ఓన్లీ లాస్ట్ 4 years అనేది పెట్టేసిండ్రు. లాస్ట్ 4 years అని పెట్టింది. యాక్చువల్గా మీరు దీన్ని కాపీ కొట్టడం కాదు. మీకు ఇప్పుడు ఏమైపోయింది? 10 years అయిపోయింది. యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మనము మన స్థానికతను నిర్ధారించడానికి మనము రాష్ట్రముగా నిర్ణయం తీసుకోవాలి. రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాగ్రాఫ్ పెట్టి మిగతాయి తొలగించిండ్రు. దీనివల్లే అప్పుడేముండే 4 ఏళ్ళు ఇక్కడే చదువుకొని ఉండాలి, ఇది ఇంటర్మీడియట్ 9th, 10th, లేదా గత 7 సంవత్సరాల్లో 4 ఏళ్ళు తెలంగాణలో చదివి ఉన్నా కూడా నువ్వు లోకల్గా ఎలిజిబిలిటీ అవకాశం ఉండుండేది. ఇవన్నీ గమనించాలి కదా. పోనీ పీజీ అడ్మిషన్స్ రేపు మరి పీజీలో ఎట్లా? నువ్వు ఎంబీబీఎస్లో నీట్లో ఇతర పక్క రాష్ట్రంలో చదివి వస్తే నీ పీజీలో మన సీట్లు అసలు ఈ పిల్లలకి పీజీలో తెలంగాణలో చదువుకోవడానికి అర్హతనే కోల్పోతారు. ఇక ఎంబీబీఎస్ బయట చదివితే తెలంగాణలో తెలంగాణ పిల్లలు తెలంగాణలో పీజీ చేయడానికి అర్హత కోల్పోతారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడన్నా చదివితే వాళ్ళు తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు.